నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నా పేరు శ్రీనివాస్. బ్రేకింగ్ వార్త అండి ఇది. ఉద్ధవ్ ఠాక్రే కంటే, శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే కంటే సల్మాన్ ఖాన్ పెద్ద హిందూ అట. ఆయన ఎందుకు అనాల్సి వచ్చింది, ఆయనను ఎందుకు ప్రశంసించాల్సి వచ్చింది, ఆయనకి ఈ కిరీటాలు పెట్టుడు ఏంది? ఒక్కసారి మనం పూర్తి వివరాలకు వెళ్దాం. నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు రాజకీయ రణరంగంలో హాట్ టాపిక్ గా మారాడు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగాన్ని వినడానికి సల్మాన్ స్వయంగా తరలి రావడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినాయి. అక్కడ ఎప్పుడు వేడెక్కుతూనే ఉంటాయి. ఎండాకాలం ముందు చల్లబడ్డట్టున్నాయి, మళ్ళీ వేడి వచ్చే విధంగా మాటలు. ముఖ్యంగా సల్మాన్ ను హిందువుగా అభివర్ణిస్తూ బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలు, దీనిపై విపక్షాల కౌంటర్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వేదికపై ఏం జరిగింది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గత వారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగించిన ఓ కార్యక్రమానికి హాజరు కావడం జాతీయ రాజకీయాల్లో పెను దుమారం రేపుతుంది. ముఖ్యంగా ముంబైలో జరిగిన ఈ సమావేశంలో రోజులు గడుస్తున్నా దీని చుట్టూ అల్లుకున్నటువంటి వివాదం మాత్రం తగ్గడం లేదు. సల్మాన్ రాకను బీజేపీ సమర్థిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం ఇది ప్రభుత్వ ఒత్తిడితో జరిగిన స్క్రీన్ ప్లే అని ఆరోపిస్తున్నాయి. అంతే కదండి, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు ఉంటేనే ప్రజలకు ఆనందం, ఫుల్ టైం పాస్. అధికార పార్టీ వాళ్ళు, అందులో ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ లాంటి వారు కరడగట్టిన హిందువులు, వాళ్ళు మెచ్చుకుంటున్నారు. శివసేనను నడిపి ఏకఛత్రాధిపత్యంగా శివసేనను నడిపినటువంటి ఉద్ధవ్ ఠాక్రే తండ్రి వాళ్ళ పరంపర అంతా కూడా ఇప్పుడు ఎక్కడ పోయింది? ఎందుకంటే వాళ్ళు సైలెంట్ మూడ్లో ఉన్నారు. రాజకీయం కోసం వాళ్ళు కాంగ్రెస్తో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఆ సిద్ధాంతం కూడా పోయింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ను పొగట్టంతో ఏమవుతుందంటే ప్రతిపక్షాలకు, ఆయన ముస్లిం అతడు వచ్చినటువంటి వ్యక్తిని అక్కడ స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఏదో శాలువా కప్పి బొకే ఇస్తే సరిపోతుంది. నిజమైన హిందూ అంటే ఇప్పుడు మళ్ళీ ముస్లింలలో కూడా ఏదో కొంచెం అభిప్రాయం వస్తుంది. రేపు వాళ్ళు కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ రంగంలోకి దిగిండ్రు. ఏదో బెదిరిచ్చిండ్రయ్యా అధికార పార్టీ అక్కడ బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళు బెదిరించారు కాబట్టి ఆయన ప్రోగ్రాంకి వచ్చిండు. ఇప్పుడు పూర్తి క్లియర్ కావాలంటే సల్మాన్ ఖాన్ ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఎవరు బెదిరించలేదు, నేను మోహన్ భగవత్ గారి ప్రసంగాన్ని వినడానికి అక్కడికి వెళ్ళానని చెప్తే అక్కడ సమాప్తం అవుతుంది. అది ఆ ఎపిసోడ్ ఏమైతుందంటే సీరియల్ ఎపిసోడ్ లాగా కంటిన్యూ అవుతుంటుంది. ఇక ఆయన మాట్లాడేదాకా ఇదే నడుస్తూ ఉంటుంది. మీరేమంటారు? మోహన్ భగవత్ వాళ్ళు అన్నట్టుగా సల్మాన్ ఖాన్ హుయ్యరు హిందూ అదా? ఆయన స్వయంగానే ఈయన ప్రసంగాన్ని వినడానికి వచ్చిండ్రా, లేకుంటే ప్రభుత్వ వర్గాల వాళ్ళు ఎవరైనా బెదిరిస్తే సభకు వచ్చిండా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.